నమస్కారం. ఈరోజు విజన్ వాయిస్ అలాగే మన డివిజన్ న్యూస్ నుంచి ఒక స్పెషల్ ప్రోగ్రాం చేయబోతున్నాం. ముఖ్యంగా 32వ డివిజన్లో ఉన్నటువంటి డివిజన్ వ్యాప్తంగా ఎక్కడైతే సీసీ రోడ్లు లేవో, ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదో, ఎక్కడైతే వీధి లైట్లు లేవో అటువంటి ప్రదేశాన్ని సెర్చింగ్ చేసి ఆ సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అటువంటి వాటిని బయటికి తీసి ప్రజలకి తెలియజేయడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మనతో ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్లో ఉన్న సమస్యల మీద ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు చంద్రశేఖర్. గత 20 సంవత్సరాల నుంచి అండి ఈ రోడ్డు ఇప్పటిదాకా మాకు నడవనీయకుండా బాగా ఇబ్బందికరంగా ఉన్నది. వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇక్కడ వాగు వెళ్తూ ఉంటుంది కానీ నడవటానికి ఇబ్బంది బాగా పడుతున్నాం. వీధి లైట్లు సరిగ్గా పనిచేయవు, డ్రైనేజ్ లేదు, దొంగల బారి బాగా ఉన్నది. ఇలాంటి ఈ సిచ్యువేషన్లో మొత్తం ఎమ్మెల్యే గారికి అయినా ఎవరికైనా చెప్పాం, మేము మున్సిపాలిటీకి కూడా చెప్పాం, పట్టించుకోలేదు. ఇకనైనా ఈ న్యూస్ రిపోర్ట్ దాకా మాకు ఈ సహాయం పొందగలుగుతామని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇప్పుడు 32వ డివిజన్ సంబంధించినటువంటి ఒక లైన్లో మనం ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ, కరెంటు పోల్స్, ముఖ్యంగా ప్రధానంగా కూతుల బెడద ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కసారి స్థానికంగా ఉన్నటువంటి మహిళలని వాళ్ళని కూడా ఒకసారి అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు హేమలత. నేను ఈ వార్డులో ఉంటున్నాం. 20 సంవత్సరాల నుండి ఉంటున్నాం. గత 20 సంవత్సరాల నుండి ఉంటున్నాము. అయినా మాకు లైట్లు లేవు, ఏ కాలువలు లేవు, పంపులు లేవు. కోతులు అయితే అసలు ఇంట్లో నుండి బయటికి రానివ్వట్లేదు. మాకు అవి ఇంట్లోనే ఉంటాయి ఎప్పుడు. 20 సంవత్సరాల నుండి మేము ఈ సమస్యలతో, ఈ కోతులు అయితే 10 సంవత్సరాల నుండి బాధపడుతున్నాము. ఇంట్లో నుండి బయటికి రావడం లేదు. డోర్ తీస్తే లోపలికి వచ్చేస్తాయి కోతులు. మరీ బాగా ఇబ్బందిగా ఉంది. పిల్లలు వచ్చి వెళ్ళే వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి. వాటి వల్ల బాగా సఫర్ అవుతున్నాం. కోతుల సమస్యలు కొంచెం చూడండి. ఇంతకుముందు ఉన్న అధికారులకు చెప్పి చూసాము, అయినా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. మాకైతే చెప్తారు, వదిలేస్తున్నారు. ఈసారి అయినా మీరు చూస్తే చాలా మంచిదే. ఎందుకంటే నమ్మకంతో మేము ఓట్లు వేస్తున్నాం, మీకు ముందుకు నడిపిస్తున్నాం. అలా అని వీళ్ళంతేలే అనేసి మాకు కావాలి ఓట్లు అని ఓట్లు వేపిస్తున్నారు, అట్టే ఉంటున్నారు. కానీ మాకెళ్ళి ఒక్కసారి కూడా చూడట్లేదు. ఓట్లు వేసే వరకే అయిపోతుంది. ఈ సమస్యను కూడా పట్టించుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు ప్రధానంగా కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతూ ఉంది. ఇన్ని సంవత్సరాలుగా మీరు చూశారు మున్సిపాలిటీ పరిపాలన. ఇప్పుడు రాబోయే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ డెవలప్మెంట్ ఉంటుందా లేదా మీరేమనుకుంటున్నారు? ఉండాలని అనుకుంటున్నాం. ఉంటేనే మాకు మంచిది, మీకు మంచిది. ఎందుకంటే ఇంకోసారి వచ్చినప్పుడు కూడా ఉండడానికి మంచిగా ఉంటుంది. కానీ ఏంటంటే మాటలతోనే మేము చేస్తాం, మేము చూపిస్తాం అని వదిలేస్తే ఇంకోసారి మేము నమ్మాలి కదా. అలా ఓట్లు వేయడానికి కూడా మేము ముందుకు రాగలం. ఇప్పుడు ఎన్నికలు అంటేనే డబ్బులతో పని. చాలా మంది చర్చించుకుంటున్నారు డబ్బులు 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 అని. డబ్బు రాజకీయాలకు విలువిస్తారా, నీతి రాజకీయాలకు విలువిస్తారా? మేము నీతికే ఇస్తాం, మేము డబ్బులకి ఇవ్వం. డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు. ఇప్పుడు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది అని మనిషి మాట ముఖ్యం మాకు. అది ఇది ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ అభివృద్ధి అక్కడే కుంటపడిపోయింది. రాబోయే ఎన్నికలలో ఒక నీతివంతమైనటువంటి రాజకీయ నాయకుడిని మేము ఎన్నుకుంటాం, ఒక మంచి వ్యక్తిని మేము ఎన్నుకుంటాం. తద్వారా ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిని మేము జరిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంట్లో లైట్లు పెడితేనే అసలు ఈ ఏరియా ఉందో లేదో కూడా తెలియదు, అలా ఉంది. మరి కోతులు వస్తున్నాయని అధికారులకు చెప్పారా? చెప్పాం, ఎవరు పట్టించుకోలే. ఏంటంటే చేస్తాం, చూద్దాం, మేము వచ్చినప్పుడు చేస్తాం. వచ్చారు, పోతున్నారు, అయిపోతుంది అంతే. కానీ కోతులే ఉంది, మా ఏరియా ఉంది. ఏ మాత్రం మార్పు అనేదే లేదు ఇప్పుడు వరకు. మరి ఎన్నికలలో మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? నీతివంతమైన పాలన లేకపోతే డబ్బు రాజకీయాల? నీతిమైన పాలనే కావాలి. అది అదే మాట మీద ఉండండి. ఒక మంచి అదే మాట మీద ఉంటాం, ఎప్పటికీ అదే మాట మీద ఉంటాం. కానీ మాకు కూడా చూడాలి, మా ఏరియాకి అనేది చూస్తేనే మేము ఎప్పటికీ ఓట్లు వేస్తాం, మంచిగా ఉంచాం అట్లా. కానీ ఏదైనా ఫ్రాంగ్ ఉండాలి. డబ్బు ఏంటి, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. డబ్బు శాశ్వతం కాదు. మాకు డబ్బు ఉంది కదా అంటే మేము డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మేము లైట్లు పెట్టుకుంటున్నామా, ఈ కోతుల్ని పంపించగలుగుతున్నామా? అట్లా ఇది ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా సరే డబ్బు రాజకీయాన్ని పక్కన పెట్టాలి, నీతివంతమైన రాజకీయాలకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు ఇక్కడ రోడ్డు అనేది సరిగ్గా లేదు అంటే జనాలు అడగలేకన్నా, ప్రశ్నించలేకన్నా, ఏంటి అసలు? జనాలు అడిగినా కూడా అప్పుడు రాజకీయ నాయకులు ఏం చేశారు, ఆ మాట ఈ మాట చెప్పి ఏదో పబ్బం గడిపారు. ఎలక్షన్ టైంలలో వస్తున్నారు, ఆ ఓటు అడుగుతున్నారు, మనిషికి ఇంత అని తలా అమౌంట్ ఇస్తున్నారు,
వాళ్ళు ఓటేయించుకుంటున్నారు, అయిపోతుంది. అంతేగాని ఈ సమస్య పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడైనా రాక మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి దీన్ని జయప్రదంగా చేసుకొని మనం మంచి నాయకుడిని ఎన్నుకొని మన సందుది ఈ రోడ్డు సీసీ రోడ్ ఇదే అని కాదు, పక్కనున్న సందులలో కూడా సీసీ రోడ్లు లేవు. ఆ సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ అనేది చూసి చేస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ చూస్తే పైప్ లైన్ ఏదైతే ఉందో అక్కడ లీక్ అయిపోయి వాటర్ అంతా బయటికి వస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి డ్రైనేజ్ కూడా పక్కన ఉంది. ఆ వాటర్ ఈ వాటర్ కలిస్తే కలుషితం అయిపోయి ఆరోగ్యానికి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒక్కసారి మనతో స్థానికంగా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా అసలు మాట్లాడి అభిప్రాయం తెలుసుకుందాం. ఈ వాటర్ అనేది ఇంకా రావట్లేదు, పైప్ లైన్ వేసేలే కానీ డ్రైనేజ్ ఇంకా ఇంకా చేయాల్సి ఉంది. వాటర్ అయితే రాలేదు. ఇంకా కొన్ని సీసీ రోడ్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి ఇవన్నీ మంచిగా చేస్తారని కోరుకుంటున్నాను. అని ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది కదా కార్పొరేషన్, అయిపోయిన తర్వాత అభివృద్ధి జరిగిద్ది అంటారా? నమ్మకం ఉందా మీకు? అభివృద్ధి అంటే మన కార్పొరేషన్ మంచి నాయకుడిని ఎన్నుకుంటే కానీ మనకి అభివృద్ధి జరిగిద్దని అనుకుంటున్నాను. మరి డబ్బు రాజకీయాలకి ప్రయారిటీ ఇస్తారా, నీతివంతమైన రాజకీయ ప్రయారిటీ ఇస్తారా? నీతివంతమైన రాజకీయాలు ప్రయత్నిస్తున్నాను. ఓకే, అభివృద్ధి ఎక్కడెక్కడ ఆగిపోయింది, రాబోయే ఎన్నికలలో నీతివంతమైన రాజకీయాన్ని మేము గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అన్న, ఇప్పుడు ఇన్ని రోజులుగా మన మున్సిపాలిటీ నుంచి పరిపాలన చూసాం, అభివృద్ధి ఎంతవరకు వచ్చిందో తెలుసు మనకు. ఇప్పుడు రాబోయేది ఎన్నికలు జరగబోతూ ఉంది. అయిపోయిన తర్వాత అభివృద్ధి జరిగిద్దా లేదా, మీరు ఒక మాట చెప్పండి. జరగాలి, ఎందుకంటే ఇన్ని రోజులు 30 సంవత్సరాలు అవుతుంది ఎలక్షన్ పెట్టి. 30 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇంతవరకు పెట్టలేదు కనుక ఇప్పుడు ఎలక్షన్ పెడతాండ్రు కనుక మంచిగా జరగాల, జరిగిద్దని ఆశిస్తాను. ఎలక్షన్ పెడతాండ్రు, జనాలు కూడా మంచిగా జరుగుద్దని అనుకుంటాండ్రు. మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో డబ్బులు ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. డబ్బు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తారా, నీతివంతమైన రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తారా? ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది, నిలబడే వ్యక్తిని బట్టి. మంచిగా ఆ వ్యక్తి పని చేస్తాడు, మన ఏరియా బాగుపడుద్ది అనుకూలంగా ఉన్న వ్యక్తికే ఓటేస్తారు జనాలు. డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకొనైనా మనం ఎవరికైతే ఓటు వేయాలనుకోనో వాళ్ళకే వేస్తారు. అది అభిమానం ఉన్న వ్యక్తికి వేస్తారు. ఒకటి ఇప్పుడు నీతివంతమైన రాజకీయానికి ఏ క్యాండిడేట్ అయితే ఉన్నాడో అతన్ని బట్టే, అతని మంచి చెడు బట్టే ఎన్నికల్లో ఓటు వేస్తానని చెప్పేసి అన్న చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ సైడ్ ఉన్నటువంటి వీధిలో మనం ఉన్నాం. మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా డ్రైనేజీ లేదు, సీసీ రోడ్డు లేదు. ఎక్కడ సమస్య అక్కడే కళ్ళకు వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. అటు చూస్తే డబల్ బెడ్రూము అక్కడ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినటువంటి డబల్ బెడ్రూము ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఆ నిర్మాణం కూడా అది అక్కడే ఆగిపోయింది. ఈ విధంగా ఎక్కడ సమస్యలు అలాగే ఉండిపోయాయి. కాబట్టి జరగబోయేటటువంటి ఎన్నికలలో కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత ఈ అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది మనం వేచి చూద్దాం.